అని చెప్పొచ్చు. నాగవంశీ అన్న కింగ్డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది మేడం. మూవీ అయితే నాకైతే బొమ్మ అదిరిపోయింది. మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరు యాక్టర్ల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్, డాన్స్ అండ్ ఇంటర్వెల్ సీన్. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉండేది అంటే అది క్లైమాక్సే. నాకు రీసెంట్ మూవీస్ లో ప్రతి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఈ మూవీలో ఖచ్చితంగా నన్ను అయితే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పొచ్చు. అండ్ తారకన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్ లోనే ఉంది. పార్ట్ 3 కి హింట్ ఇచ్చారు, బట్ పార్ట్ 3 ఉంటుందో లేదో తెలియదు. ఒకటే చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, తారకన్నకి కూడా, దేవర తర్వాత మంచి సమరీ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. నాకు ఎక్కడో కాడ మైనస్ ఉండే, అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయన తక్కువ చేసి చూపిస్తాడు, హృతిక్ ని ప్రైజ్ చేసి చూపిస్తాడు అని. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటాపోటీ చూపించారు. ఇందులో ఎవరు హీరోలు కాదు, ఎవరు డామినేషన్ కాదు, స్టోరీ డామినేషన్. ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. నేనే చెప్తున్నా కదా, దేవరాకి ఒక్క కాలర్ ఎగరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగరేయచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి. సెన్సార్ వచ్చేటప్పటికి ఎక్కువ సీన్స్ కట్ చేశారని చెప్పి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సెన్సార్ బోర్డు తీసేసినట్లు సెన్సార్ బోర్డు కట్ చేయడం అయితే మేబీ ట్రూ అయ్యుండొచ్చు. ఒకవేళ సినిమా కట్ చేయడం మంచిదని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే సినిమా లెంత్ అయిపోయేది. బట్ ఇప్పుడున్నంత వరకు అయితే మీకైతే పక్కా 2.5 hours ఒక పక్క కమర్షియల్ మూవీ అయితే మీరైతే చూడొచ్చు. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అంటే మైనర్ గా అది మనకు ఇంపాక్ట్ కూడా అనిపించవు, బట్ అవి తప్పించి సినిమా అయితే ఓవరాల్ గా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. తారకన్న చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయింది, బొమ్మ అదిరిపోయింది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగులో ₹1 ఎక్కువ వసూలు చేయాలన్నారు కదా, ఖచ్చితంగా ఆ విధంగా ఉందా సినిమా? తెలుగు కలెక్షన్ పెరుగుతాయంటారా? ఈ వీకెండ్ కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. నాగవంశీ అన్న కింగ్డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమాకి కూడా ఎంత హైప్ ఇచ్చాడు కింగ్డమ్ కి, కానీ కింగ్డమ్ నన్ను ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ చేయలేదు. బట్ సమ్ టైమ్స్ కొంతమంది జడ్జిమెంట్స్ రాంగ్ అవుతాయి కదా, అప్పుడప్పుడు అట్లా. బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వంశీ అన్న తారకన్న మీద నమ్మకంతో సినిమా అనేది డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఆయనకు మంచి లాభాలు వస్తాయి. కింగ్డమ్ తోటి ఏదైతే పోగొట్టుకున్నాడో ఈ సినిమా తోటి కవర్ అవుతుంది. ఒక మాటలో